మహాకృపను బట్టి ఉదయకాలం రీతిగా ఆన్‌లైన్‌లో కలుసుకొని ప్రభు పేట ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆయన నామాన్ని మహిమపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని 1, 2 ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రాలు. మీరు సొత్తుగా చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంలోనికి మీరు మార్చుకుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ భూలోకములో పాపభూయిష్టమైన శరీరంలో సాతాను రాజ్యం ఈ లోకములో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న యూసీఐ టీంని బట్టి స్తోత్రాలు. ఆ టీం ద్వారా జరుగుతున్న పరిచర్యన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రతిదినం ఉదయకాలం 5 నుండి 6 గంటల వరకు జరిగే పరిచర్య, అదే సందర్భంలో ప్రతి ఆదివారం కూడాను ఆయా ప్రాంతాలకెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నారు ప్రభా. వీటినన్నిటిని మీరు దీవించి మీ నామకాంత కొరకు, అనేక ఆత్మ రక్షణ కొరకు, ఆత్మక్షేమం కొరకు వాడుకొని మీ నామను కనపరచుకోవాల్సిన ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభా ఈ దినము దీనదాసులకు జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే ఉచ్చరించాలనో ఆ మాటలే పలుకుటకు సహాయం చేయండి. దీనదాసుని జ్ఞాపకం చెప్పిన నా మాటలు ఎవరికి అర్థం కావు. మీరు మాట్లాడితేనే కానీ మాకు సహాయం దొరకనే దొరకదు. కనికరం చూపించము, క్షేమాన్ని గ్రహించండి. కనెక్ట్ అయిన ప్రతి సహోదరు సహోదరిని బట్టి స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సిన వారు ఉంటున్నారు ప్రభు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కృప చూపించాల్సిన ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరం చూపించండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఆమేన్. ఇదేనండి. నేను ప్రతి గురువారం మా వారం మార్చి ఒక వారం సహోదరుడు పీటర్ గారు, రెండవ వారం నేను మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షను గురించి నేను మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాను. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత 40 దినాల పర్యంతము ఆయా సందర్భాల్లో తన భక్తులకు ఆయన ప్రత్యక్షమవుతా వచ్చినాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో సరే 2 పర్యాయాలు, మార్కు సువార్తలో 4 సందర్భాలు, లూకా సువార్తలో 4 సందర్భాలు, యోహాను సువార్తలో 4 సందర్భాలు గ్రంథస్థం చేయబడ్డాయి. అలాగే అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మన ప్రభువు యేసుక్రీస్తు ఆరోహణం పోయే ఆ సందర్భం కూడా గ్రంథస్థం చేయబడింది. మనం చదువుకునే ఈ లోకల భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభు 5 ప్రత్యక్షతలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మరి 5వ వచనం నుండి 7వ వచనం వరకు 5 ప్రత్యక్షతలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఇవన్నీ క్రోడీకరించుకుంటే మరి 20 సందర్భాలు గ్రంథస్థం చేయబడ్డాయి. వీటినన్నిటిని ఒక క్రమములో మనం ధ్యానించుకున్నప్పుడు 10 ప్రత్యక్షతలు. కొందరు భక్తులు 11 కూడా అన్నారులే. మరి మనకు తెలుసుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట కూడా ఉంది. ఇంతకుముందు కూడా నేను జ్ఞాపకం చేసినట్టున్నాను. మరి 11 మారులు వారులకు ప్రత్యక్షమాయనేసు అని ఒక పాట కూడా ఉంది. అలాగా యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత మరి అనేక సందర్భాల్లో తమ దాసులకు, తమ భక్తులకు ఆయన ప్రత్యక్షమైనాడు. మన యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా ప్రత్యక్షమైన సందర్భాలను గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా మగ్దలే మరియమ్మకు ప్రత్యక్షమైనాడు. రెండవ సందర్భం పేతురుని గురించి మరి అంతకుముందు మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు యాకోబుని గురించి 1, 2 సందర్భాలు విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. మన ఈ కొరింథీ పత్రికలో మనం చదువుకున్నప్పుడు యాకోబుకును ప్రత్యక్షమైనాడు అంటే యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సహోదరుడు. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువుని జన్మించిన తర్వాత మరియమ్మ మరి నలుగురు
కుమారులు మరి కనీసం ఇద్దరు ఎంతమంది కుమార్తెలను రాయబడలేదు కానీ మరి కనీసం ఇద్దరు కుమార్తెలను ఆమె కన్నట్లుగా మనకు మ లేఖలో నుంచి తెలియపరచబడతా ఉంటుంది. వాళ్ళు యాకోబు మరి తర్వాత యాకోబు పత్రిక రాసిన కూడా ఆయనలే. యూదా పత్రిక రాశాడు కదా! ఆయన కూడా యేసు ప్రభు యొక్క సహోదరుడే. వీరు యేసుక్రీస్తు ప్రభువు మరొకసారి చెప్తానమ్మా. యేసు ప్రభు ఏ కుటుంబంలో పుట్టాడో ఆ కుటుంబంలో జన్మించిన వీరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచలా. ఈ యాకోబు ఎప్పుడు విశ్వసించున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం కాకముందంటే ఆయన ప్రత్యేక ఇప్పుడు ఈ కొరింథీ పత్రికలో రాయబడినటువంటి చూస్తే యాకోబు కంటే ఈ 38వ దినమో, 39వ దినమనో ప్రత్యక్షమైనాడు అన్నట్లుగా మనకు కనబడతా ఉంది. మరి కాస్త మనం ఆలోచించినట్లయితే మరియమ్మ తన కుమారులతో అనేక సందర్భాల్లో కూడా చెప్పుండొచ్చు. అయ్యా! మీ అన్నంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన దేవుని కుమారుడు. మరి కానీ వాళ్ళు నమ్మలా. మరి మార్కు సువార్త 3వ అధ్యాయం 21 వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంట్లో బోధ చేస్తా ఉన్నాడు. భోజనం చేసిన తర్వాత కూడాను. మరి వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో! ఆయన మాట వినదయ్యా ఈయన మెంటల్ వాడు అన్నట్లుగా ఒక విధమైన రీతిగా మరి మాట్లాడినారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ఆయన సహోదరులైనను ఆయనను విశ్వాసం ఉంచలేదని రాయబడిందయ్యో! చూడండి. మరి అంటే ఆ యాకోబు యొక్క పరిస్థితి. అయితే ఆ యాకోబు ఇప్పుడు అంటే మరొకసారి ఆ మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయిన తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమైనాడు. ఎప్పుడు? ఏ 38వ దినమో, 39వ దినమో ఇప్పుడు రాయబడలేదు కానీ అయన్నీ ఒక ఆర్డర్‌లో పెట్టుకున్నప్పుడు ఆఖరన కనపడతా ఉందనమాట ఆయన ప్రత్యక్షం. అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు. రక్షణ పొందినాడు. ఈ యాకోబు జీవితాన్ని ఇలాంటి యాకోబు పత్రిక నేను చదువుకున్నప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఈ యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ కుటుంబం నుంచి జన్మించినాడో, ఆ కుటుంబంలో జన్మించిన యాకోబు అందరికంటే కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, ఆయన శిష్యుల్లో ప్రథముడుగా ఉండవలసిన వాడయ్యా. కానీ ఎప్పుడు నమ్మినాడు? ఆఖరి దినాల్లో అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ కాకముందు దినంలో ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినాడు. కనుక ఇతన్ని గూర్చి మనం ఏం చెప్పాలంటే, మరి అందరికంటే ముందుగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రథముడుగా ఉండవలసిన ఈ వ్యక్తి ఆఖరి వ్యక్తి అయినాడు అని చెప్పాల్సొస్తది. అయితే అదే సందర్భంలో ఈ యాకోబు మరి ఆఖరన నమ్మినతో కూడాను మరి యాకోబు జీవితాన్ని చరిత్రకారులు ఏమంటున్నారంటే, నీతిమంతుడైన యాకోబు అని పేరు ఆయన రాసినారయ్యను. అంటే అంత నీతిగా, భక్తిగా జీవించిన వ్యక్తి. మరి కొందరు వ్యాఖ్యానకర్తలంటే, ఒంటి కాళ్ళ యాకోబు అని రాసినారయ్యా ఆయన గురించి. అంటే అంత ప్రార్థనాపరుడనమాట. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన వ్యక్తి. చేసిన వ్యక్తి. అందువలన ఆయన మోకాళ్ళు ఒంటి కాళ్ళు ఎట్లాగైతే మరి కదువులను కట్టిపోయి గట్టిగా అయిపోతాయో, అట్లాగా గట్టిగా అయినాడేంటంటే అందుకని ఒంటి కాళ్ళ యోకాబు అని ఆయనకి పేరు. మరి యాకోబు పత్రిక మనం చదువుకుంటే చాలా గంభీరమైన విషయాలు రాసినాడులే. ఎంత గొప్పగా రాసినాడంటే అబ్బో! అంత శ్రేష్టమైన భక్తి జీవితం జీవించిన వ్యక్తి కనుక అంత శ్రేష్టమైన విషయాలు రాసుంటా ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా యేసుప్రభుని విశ్వాసముంచి రక్షణ పొంది యేసుప్రభు యొక్క శిష్యుల్లో ప్రథముడుగా ఉండవలసిన ఆ వ్యక్తి ఆఖరి దినాల్లో నమ్ముకున్నాడు. అయితే ఆఖరి దినాల్లో నమ్ముకున్న ఈ వ్యక్తి మరి ప్రత్యేకంగా పౌలు భక్తుడు ఆయన గూర్చి ఏం రాసినాడంటే గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం ఏం రాయబడిందంటే, సంఘమునకు స్తంభములుగా ఉండిన వారు పేరు రాస్తూ ముగ్గురు పేర్లు రాసినాడు.
యాకోబు, కేఫ, యోహాను. ఈ యాకోబు ఎవరయ్యంటే మరి యేసు ప్రభు యొక్క సహోదరుని యాకోబయ్యో కదా! అదే గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 19 వచనంలో కూడా ఆయన గురించిన ప్రస్తావన రాయబడుతుందిలే. అంటే శిష్యుల యొక్క జాబితా సువార్తల్లో 3 సందర్భాలు రాయబడింది. అపోస్తల కార్యగ్రంథంలో ఒక సందర్భం అక్కడ మొదటి అధ్యాయంలో రాయబడతా ఉంది. ఈ శిష్యుల జాబితా రాయబడిన సందర్భాలన్నిటిలో కూడాను మొట్టమొదట పేతురు పేరే ఉంది. కానీ ఇక్కడ ఈ గలతీ పత్రికలో పౌలేమంటున్నాడంటే, సంఘమునకు స్తంభములుగా చేరి ఉండిన వారి పేర్లు రాస్తూ యాకోబు, కేఫా, యోహాను. అంటే పేతురు పేరు కంటే ముందుగా మరి యాకోబు పేరొచ్చేసిందయ్యో! అంతేకాదు మరి అపోస్తల కార్యగ్రంథంలో మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఆయన పేరు ప్రస్తావించబడతా బడి ఉంటా ఉంది. మొదటి అధ్యాయంలో మొదటి మొదటి ఒక 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 అపోస్తల కార్యగ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనంలో ఏమి రాయబడి ఉన్నాయంటే, మరి ఆ పెంతెకోస్తు దినాన జరగబోయే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి దిగివచ్చేదానికి మరి వాళ్ళు 10 దినాలు అంటే 50వ దినం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తా వచ్చారుగా. ఆ ప్రార్థన చేసే గుంపులో మరియమ్మ, ఆయన కుమారులు కూడా ఉన్నారని రాయబడతా ఉంటాం. మరి చూద్దాం అంటారా ఆ మాటని? దయచేసి చూస్తారంటారా? అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం. చదవగలరా నాయన ఎవరన్నా? అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం. ఆ! ఆ! చదవమ్మా. ఆ! చూసావా? అంటే యేసు ప్రభు కంటే తన తల్లి ఈయన మరియమ్మ, ఆమె కుమారులు కూడా అంటే యేసు ప్రభు సహోదరులు కూడా ఉన్నారు. అంటే వీరు అంటే రక్షణ పొంది ఆ ప్రార్థనా గుంపులో వీళ్ళు కూడా చేరుంటా ఉన్నారు. అదే సందర్భంలో అపోస్తల కార్య గ్రంథంలో చాలా సందర్భంలో కూడాను 12 అధ్యాయంలోను, 15 అధ్యాయంలోను, 21 అధ్యాయంలో కూడా ఈ యాకోబుని గురించిన ప్రస్తావన ఉంది. అక్కడన్నీ చూసినట్టు మనకు అర్థమైనది ఏంటంటే పోనీలే ప్రత్యేకంగా 15 అధ్యాయంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఆ కాన్ఫరెన్స్‌లో ఈ యాకోబు ప్రెసిడెంట్ లాగా మరి లీడ్ చేశాడయ్యా. అదే సందర్భంలో పౌలు భక్తుడు కూడాను తన్ను గూర్చిగా చెప్పుకుంటూ ఇట్లాగ ఈ విషయాన్ని యాకోబుకు తెలియచేయండి అంటున్నాడు. అంటే అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఈ యాకోబు తీర్చిదిద్దబడ్డాడయ్యో! అంటే ఈయన జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మొదటివాడు కడపటివాడైనాడు. మొదటివాడు కడపటి కడపటివాడు మొదటివాడైనాడు అని చెప్పుకోవాలి. అంటే ఆఖరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ఈ వ్యక్తి ఇప్పుడు మరి ప్రథముడైపోయినాడు. సంఘమునకు స్తంభములుగా ఉండిన వారు ఈ ముగ్గురి పేరులో మొదటి పేరు యాకోబు పేరొచ్చింది. యాకోబు, కేఫా, యోహాను. కనుక చాలా మంది విశ్వాస జీవితాల్లో కూడాను ఇలాగే కనపడతా ఉన్నాయ్యా. అంటే వారు ప్రభునందు విశ్వాసముంచిన ప్రారంభ దినాల్లో ఎంత భక్తిగా మరి వాళ్ళు జీవించారంటే అంత భక్తిగా జీవించినారో, మరి క్రమేణా పోయేటప్పటికి చాలా డల్ అయిపోయి ఆఖరికి బైబిల్ సరిగ్గా చదువుకోవట్లేదు. మందిరానికి కూడా సరిగా రావట్లేదు. ఆదివారం కూడా రావటం మానేస్తా ఉన్నారయ్యో! అంటే మొట్టమొదట వాళ్ళ ప్రారంభ దినాల్లో అంత ఆసక్తి కలిగిన ఆ విశ్వాసులు
క్రమేణా నెమ్మదిగా చల్లబారిపోయినారు. మరికొందరైతే ప్రభువుని నమ్మిన ప్రారంభ దినాల్లో అంత ఆసక్తిగా వాళ్ళు లేరు కానీ, క్రమేణా వాళ్ళు ఎంత ఆసక్తి కలిగి అభివృద్ధిలోచ్చంటే అబ్బో! అంత ఆసక్తి కలిగిన వ్యక్తులుగా వారు జీవించిన జీవితాల్ని నేను అనేక మంది దైవజనులు కూడా ఎదుగునయ్యా. ఈ సందర్భం వచ్చినప్పుడల్లా కూడాను నాకొక దైవజనుడు. ఆయన పేరు యోబు. హ్మ్. మరి ఆహ్, ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే చాలా అద్భుతమైన జీవిత చరిత్ర. మరి ఆయన ఆ దినాల్లో నేనెప్పుడు చూసినప్పుడంటే నేను 1973, 72, 73 ఆ ప్రాంతాల విషయం చెప్తా ఉన్నానయ్యో. నాకప్పుడు 24, 20 సంవత్సరాల వయసుంటది. అప్పుడు ఒక దైవజనుడు 60 సంవత్సరాల వయసున్న ఒక దైవజనుడు నాకు పరిచయం అయింది. అంటే ఆయనకి నాకు దాదాపు 35 సంవత్సరాల తేడా ఉందనమాట. ఆ దినాల్లో మరి టీచరు, పాస్టర్ పని కూడా ఒకరే చేసేవాళ్ళయ్యో. అలాగ చేసాడాయన. అలా చేసి హై స్కూల్ హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయినాడు. మరైతే ఆయన మరి దేవుని సేవ చేసేదానికి అంటే రక్షణ నిశ్చితలో స్థిరపడేదానికి ఎప్పుడయ్యాయంటే రిటైర్డ్ అయిన 2 సంవత్సరాలకి అంటే 58 సంవత్సరాల వయసులో రిటైర్డ్ అయినాడు. 60 సంవత్సరాల వయసులో ఆయన దేవుని సేవించేదానికి ముందుకొచ్చాడయ్యా. నాతో కూడా ఇంకో సహోదరుడు ఒకాయన మరి బాబు ప్రసాద్ అని మరి మా ఇద్దరికి దాదాపు ఒకే వయసుంటది. ఆయన యూనియన్ బ్యాంక్‌లో పనిచేసి రిటైర్మెంట్ కాదు. వీఏఆర్‌స్ తీసుకొని దేవుని సేవ చేస్తా ఉన్నాడు విజయవాడలో. అంటే ఆయనకి కూడా దాదాపు నా వంత వయసు 78 సంవత్సరాల వయసుంది. వయసుందనమాట. అంటే ఆ దినాల్లో ఆ యోబు గారికేమో 60 సంవత్సరాల వయసు, మాకేమో 25 సంవత్సరాల వయసు. ఆ స్థానిక సంఘంలో ఉన్న ఆ దైవజనుడు తరచుగా మా ముగ్గురిని ఆయా ప్రాంతాలు అంటే విజయవాడలో ఉన్నాం పరిస్థితి చెప్పనయ్యాడు. నా మొట్టమొదట మరి వివాహం అయిన తర్వాత మేము వెళ్ళింది విజయవాడకెళ్ళాం. అక్కడ చుట్టుపక్కల గ్రామాలకి మా ముగ్గురిని పంపించేవాళ్ళు సేవ కొరకు. పోయేటప్పుడు ఆయన ఏమనేవాడో తెలుసయ్యా? అయ్యా! మీరు చూడు ఎంత ధన్యులో. చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది దేవుని సేవ చేసే మహా కృపా భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు. నేను చూడు రిటైర్డ్ అయిన తర్వాత 60 సంవత్సరాల వయసులో ఇప్పుడు నేను కూడా మరి ఇక సరేలే ఇక చెప్పంటే ఎట్లాగా. అంటే అంత అంటున్నాడు. కానీ ఆ దైవజనుడు సేవకొచ్చిన తర్వాత 101 సంవత్సరాలు బతికినాడయ్యో! 100 సంవత్సరం వయస్సులో మరి దాన్ని 100 సంవత్సరం జన్మదినం అప్పుడు సెలబ్రేషన్ చేస్తారుగా. నందిగామ అనే ప్రాంతంలో ఆయన సేవ చేసినాడులే. అక్కడ నేను గూడా ఈ బాబు ప్రసాద్ నేను మేమిద్దరం కూడా పోయినాం. మరి ఆయన తరచుగా నాకు ఫోన్ చేస్తా వచ్చేవాడు. అయ్యా! ఈ ముసలివాడు చేసిన సేవ చేసుకు చూసుకుందురని. నేనప్పుడు విశాఖపట్నంలో పనిచేస్తా ఉన్నాను. నేను అంటే 2016 విషయం చెప్తున్నానయ్యా. ఆయన ఎంత ఘనముగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడంటే, మరి ఆ సంఘం ఒక ఆదివారాన అక్కడికెళ్తున్నాను నేను. 300 మందున్నారు. ఇంకా ఏమన్నా అంటే, "అయ్యా! పక్క గ్రామంలో కూడా మేము మరి పని ప్రారంభించాము. అక్కడ కూడా మందిరం కట్టాలని ఆశపడుతున్నానన్నాడు." చూడండి. అంటే ఆ దైవజనుడు అంటే ఎంత ఘనముగా దేవుడు వాడుకున్నాడో ఆయన జీవితంలో చెప్పాలంటే, అందరికంటే మరి మరొకసారి చెప్తున్నాను కదయ్యా! ఆ దినాల్లో టీచర్‌గాను, పాస్టర్‌గా పనిచేసినాడు. కానీ ఆయన ఆ రక్షణ నిశ్చిత కలిగిన ఒక వ్యక్తిగా స్థిరపరచబడి మరి సేవ ప్రారంభించింది ఎప్పుడయ్యంటే మరి 60 సంవత్సరాల వయసులో. అంటే ఆ మిగిలిన 40 సంవత్సరాలు పోనీలే 2, 3 దినాలు అంటే 2, 3 సంవత్సరాలు ఒకవేళ అంతగా ఆయా ప్రాంతాలకెళ్ళి సేవ చేయలేకపోతే కూడాను ఎంత ఘనముగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడంటే, ఈ మాట ఆయన ఆయన జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా ఈ వాక్యం నాకు జ్ఞాపకం వస్తా ఉంటది. ఏమిటి? మొదటివాడు కడపటివాడైనాడు. కడపటివాడు మొదటివాడైనాడు. సరే మరి దాటిపోదామని అనుకున్నాను కానీ, ఆయన జీవిత చరిత్రలో మాట మరి ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆ మాట చెప్పి మన వాక్య భాగానికొచ్చేద్దాం. ఆయన ఎలా తెలిసినాయన ఆయన వాళ్ళకి
తెనాలి దగ్గర ఒక చిన్న పల్లెటూరయింది. మరి ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ ఊరిలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చినప్పుడు ఈయనకి కూడా కలరా వచ్చి ఈయన చనిపోయినాడు. చిన్న బిడ్డే. అంటే ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల బిడ్డనమాట. ఆ గ్రామంలో ఉన్న పాస్టరమ్మ వచ్చి ప్రార్థన చేసినందుకొచ్చింది. ఇది బిడ్డనేమో హాల్‌లో మరక్కడ పెట్టినారు శవాన్ని. ఈ అమ్మ లోపల రూమ్‌లో ఏడుస్తుందిగా. ఈ అమ్మ వచ్చిన తర్వాత బహుశా వచ్చిన తర్వాత ప్రార్థన చేసిందో ఏమో తెలీదు. వచ్చిన తర్వాత బిడ్డ బ్రతికుంటే లోంతెనకాలకి "ఏయ్! నీ బిడ్డ బ్రతికున్నాడే, చనిపోయిన బిడ్డ బ్రతికున్నాడంటే ఎట్లా నమ్ముతదమ్మా? నమ్మలేదుగా." అయినా ఆమె నిజంగాన నా బిడ్డ బ్రతికుంటే వాడిని దేవుని సేవకు సమర్పిస్తానని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానము అంటే ఆమె చేసిన మరి సమర్పణ ఒక అది ఎప్పుడు ప్రభు ఆయనకి జీవితంలో నెరవేర్చుకున్నాడంటే 60 సంవత్సరాల వయసులో హై స్కూల్ హెడ్ మాస్టర్‌గా, పాదిరీగా మరి 58 సంవత్సరాలు ఆయన వయసు వరకు జీవించినాడు. రిటైర్డ్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో ఆ అమ్మ చేసిన ప్రమాణం దేవుడు నెరవేర్చేదానికి నెరవేర్చడానికి ప్రారంభించాడయ్యా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని పట్ల దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆ సంకల్పాన్ని తప్పకుండా ఆయన నెరవేర్చుకుంటాడు. కాబట్టి యాకోబు జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మొట్టమొదటగా యేసుప్రభుని విశ్వాసం ఉంచి శిష్యుల్లో ప్రథముడుగా ఉండవలసిన ఆ వ్యక్తి ఆఖరి దినాల్లో ప్రభువుని నమ్ముకున్నాడు. పునరుత్థానుడయిన తర్వాత 38 39 దినాన ఆయన ఆయన ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు నమ్ముకున్నాడు. మరి ఆ వ్యక్తి ఇప్పుడు ప్రథముడైపోయినాడు. అట్లాగూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడాను మరి ఒకవేళ ఆఖరి దినాల్లో ఈ వయసొచ్చిన దినాల్లో ఒకవేళ నీవు ప్రభువుకి తీర్మానం చేసుకొని రక్షణ పొందుంటే కూడాను, నిన్ను ఘనమైన వ్యక్తిగా ఆయన వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ఈ మిగిలిన కొంచెం కాలము ప్రభు కొరకు జీవించి, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి మరి జీవించాలని ప్రభు యొక్క మహా గొప్ప సంకల్పం. సరే. ఈ యాకోబు జీవితంలో కూడాను మరి ఆ యాకోబు రాసిన పత్రికలో మరి 1, 2 విషయాలు అంటే ఇప్పుడు నేను మరి అపో ఒక అపో ఒక ఒక మరి సువార్తల్లోను, అలాగే అపోస్తల కార్యగ్రంథంలోని విషయాలు మీకు ప్రకటిస్తాను. యాకోబు రాసిన తన పత్రికలో ఉండే విషయాలు కూడాను 1, 2 విషయాలు మీ గమనానికి తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి చూద్దామంటారా? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినదే. చూడండి. ఎంతగా తను తాను తగ్గించుకొని రాస్తా ఉన్నాడు. నేను ప్రభు యొక్క సహోదరుడిని రాయటం లేదయో. ఏం రాస్తున్నాడు? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. అంతగా యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన ఆయన యేసు ప్రభు సహోదరుని రాయకుండాను దాసుడని రాసుకుంటా ఉన్నాడయ్యా. ఎంతగా తను తాను తగ్గించుకొని ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు చూడండి. సరేలే యోధా కూడా యేసు ప్రభువుకు సహోదరుడే. ఆయన కూడా అలాగే తను తాను తగ్గించుకొని యేసు ప్రభు దాసుడని రాస్తా ఉంటా ఉన్నాడు. మరి ఈ పత్రికను మనం చూసినప్పుడు ఎంత గంభీరమైన విషయాలు ఆయన రాసుకుంటా ఉన్నాడంటే, చాలా అద్భుతకరమైన విషయాలుగా కనపడతా ఉన్నారు. దయచేసి ఈ సందర్భంలో మరి ఆహ్, 2 అధ్యాయము 26 వచనం చదువుకుందాం అంటారా? దయచేసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2 అధ్యాయము 26 వచనం చదువుకుందామయ్యా. చదువుతావయ్యా? యాకోబు ప్రాణము లేని శరీరమేలాగా ఆ! 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 చూడండి ఈయన ఎంత గంభీరంగా, గట్టిగా నొక్కి రాస్తున్నాడంటే, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో,
అలాగే క్రియలు లేని విశ్వాసమును అమృతము. అంటే మనం రక్షణ ఎలాగ పొందాము? విశ్వాసం వలనే. మీరు విశ్వాసం, విశ్వాసం అంటాం బాగానే ఉంది బాబు. క్రియలు లేని విశ్వాసము మృతము అంటే అర్థం ఏంటంటే, రక్షణ పొందిన మనము మన క్రియల ద్వారా మన రక్షణ జీవితాన్ని మరి ఇతరుల మధ్య సాక్షిగా ఉంచాలి. అలా లేకుండా నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటూ నీ జీవితంలో క్రియలు కనపడకపోతే అది మృతము. అంటే ఎంత ఖచ్చితంగా నొక్కి ఆయన మాట్లాడుతా ఉన్నాడో చూడండి. క్రియలు లేనిటువంటి రక్షణ పొందిన మనము కేవలము మన నోటి ద్వారా చెప్పటం నేను రక్షణ పొందాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను రక్షణ పొందాను. లేదంటే చిన్న వయసులోనే రక్షణ పొందాను అని మేము చెప్పటం కాదు. మీ క్రియల ద్వారా అంటే మీరు ఎక్కడైతే జీవిస్తా ఉన్నారో, ఏ ఏ కుటుంబంలో అయితే మీరు రక్షణ పొందారో ఆ కుటుంబంలో ఉన్నవారు మీ జీవితానికి వచ్చి వాళ్ళు రక్షణ దగ్గర ప్రభు దగ్గర కావాలి. ఏ గ్రామంలో అయితే మీరు జన్మించారో, మీ జీవితాన్ని చూసిన వారు మీ యొక్క మార్పులున్న జీవితాన్ని బట్టి రక్షణలోకి రావాలి. మీరు ఇరుగు పొరుగు వారు ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తా ఉన్నారో, అక్కడ మీ మార్పు జీవితాన్ని చూచి, అబ్బో! అవునయ్యా! ఈ వ్యక్తి ఇంతకుముందు ఇట్లాగ ఉండేవాడు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఎంత గొప్ప మార్పు ఆయనలో వచ్చేసిందని చెప్పి, మీ మార్పు నొందిన జీవితాన్ని బట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. కదా! సరే. మనకు సమయం అయితుంది గనుక ఇంకొక విషయాన్ని మాత్రమే చూసుకొని మనం ముగించుకున్నాం. దయచేసి చూస్తారయ్యా? ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. చదువుతాయా? దేని మీద? వాడు వాడు జ్ఞానముతో జ్ఞానముతో వా- కూడిన వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తాను యోగ ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహించవలసినవి కాని మతసరమునకు వివాదమునకు ఉంచుకునే వారైతే అది కాదు నాయన. అతిశయపడవద్దు. అది కాదమ్మా. సత్యము 3వ అధ్యాయము Yes, sir. 13వ వచనం తల్లి. 3వ అధ్యాయము 13వ వచనం. ఆ! మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానము అనే విషయం కూడా రాసింటాడు. ప్రత్యేకంగా యాకోబు తన పత్రికలో 2 విషయాన్ని ప్రస్తావించాడు. మంచి విషయాన్ని, దాంతో కూడా విరోధంగా ఉండే విషయాన్ని. అంటే ఇప్పుడు ఉదాహరణకు మరి ఇందాక మనం అన్నాంగా, ఏది రక్షణ. విశ్వాసం వల్ల రక్షణ. అయితే విశ్వసించిన వ్యక్తి క్రియల ద్వారా తన యొక్క రక్షణలోకి అతను క్రియల ద్వారా బయలుపరచుకోవాలి. అట్లాగే మరి భక్తి విషయం కూడాను. భక్తి ఆ భక్తి విషయంలో 2 అధ్యాయాలు చెప్పినట్లే మరి అప్పుడు ఇక్కడే ఉంటున్నాడంటే జ్ఞానం గురించి రాస్తున్నాడు. మీరు మీ జ్ఞానం అంటే జ్ఞానం గురించి కూడాను ఈయన ఏమంటున్నాడంటే, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఈ అధ్యాయాన్ని కాస్త ముందుకు చదువుకుంటూ వస్తున్నట్లయితే జ్ఞానాన్ని గురించి 2 విషయాలని జ్ఞానం గురించి అని చెప్తా ఉన్నాడమ్మా. ఒకటేమో మరి లోక సంబంధమైన జ్ఞానము, రెండవది పర సంబంధమైన జ్ఞానము. పర సంబంధమైన జ్ఞానములో 7 భాగాలు. కొందరు భక్తులైతే 8 కూడా అంటారులే. వాటిలో మరి భాగాలు ఉంటా ఉన్నాయి. అలాగే లోక సంబంధమైన జ్ఞానములో 3 భాగాలు కనపడతా ఉన్నాయి. ఒకటేమో భూ సంబంధమైనది, రెండవది ప్రకృతి సంబంధమైనది, మూడవది దయ్యముల జ్ఞానం వంటిది. చూడండి, భూ సంబంధమైన జ్ఞానములో 3 భాగాలు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఎట్లా ఒకటంటే ఒకటేమో ఏంటి లోక సంబంధం జ్ఞానంలో 3 భాగాలు. ఒకటి భూ సంబంధం అని 15 వచనం చూస్తాను. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియో
ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం అంటుదైనదే. భూ సంబంధమైన జ్ఞానం అంటే భూ సంబంధమైన జ్ఞానం సరే పోనీలే. ఈ యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడుగా. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన జ్ఞానాన్ని ఉపయోగించి బాగా అంటే పొలాన్ని దున్నవ సందర్భంలో దున్నినాడు. విత్తనాలు చల్లాల్సిన సందర్భంలో విత్తనాలు చల్లినాడు. నారు నాటాల్సిన సందర్భంలో నారు నాటాడు. ఎరువు వేయాల్సిన సందర్భంలో ఎరువు వేశాడు. కలుపు చేయాల్సిన సందర్భంలో కలుపు చేశాడు. బాగా పండింది. అయితే ఆ వ్యక్తి తనతో ఏం చెప్పుకుంటానంటే, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము, నీకు అనేక దినాలకు సంవత్సరాల కొరకైన ధాన్యాన్ని సమకూర్చి పెట్టాను. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, పోయి వెర్రివాడా, ఈ రాత్రికి నేను ఈ ప్రాణాన్ని అడుగుతున్నాను. నీవు సంపాదించుకున్న ఆస్తి అంతా ఏమవుతుంది? ఈ ధాన్యం ఏమవుతుంది అని అంటే అర్థం ఏంటంటే అతను వెర్రివాడు. భూసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నాడు కానీ కనీసం ఒక్క మాట ఇంత ప్రయత్నం చేస్తే దేవుడు అతనికి సహాయం చేయకపోతే పోనీ ఇట్లన్నాం, ఆ పంట పండింది, కోతకొచ్చింది. ఈ కోసే సందర్భంలో మరి కొన్ని కోసిన సందర్భంలో తుఫాను వచ్చి కొట్టుకొని పోయింది. ఏం చేసేవాడు? కనీసం ఒక్క మాట నా ప్రయాసంతా నేను జీవించి, ఆశ్రయించి నాకు సహాయం చేసేవు దేవా! నీకు స్తోత్రం ఒక్క మాట చెప్తే ఏం పోయిండేది? అంటే ఇది భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానము. రెండోదేంటంటే, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని రాయబడింది. అంటే ప్రకృతి సంబంధం అంటే, సహజముగా ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం ఉంది. అయితే ఆ జ్ఞానం కొందరిలో అంటే ఎక్కువగా ఉంటాది. కొందరికి తక్కువ ఉంటది. కొందరేమో బాగా చదువుకొని ఎంఏలు, ఎండీలు, పీహెచ్‌డీలు చేసినోళ్ళు కూడా ఉన్నారు. కొందరికైతే ఏమి లేదు. ఏం కూడా చదువుకోలేదు. అట్లాగా ఈ లోక సంబంధమైన జ్ఞానం. దాంటుండే ఇంకో భాగం ఏంటంటే, దయ్యముల జ్ఞానం వంటిదుంటాయో. దయ్యముల జ్ఞానం అన్నప్పుడల్లా కూడాను, ఈ హేరోదు నాకు జ్ఞాపకం వస్తా ఉంటాడు. యేసు ప్రభు పుట్టిన సందర్భంలో జ్ఞానులొచ్చారుగా ఆయన దగ్గరకొచ్చారు. వాళ్ళు చేసిన పొరపాటు కూడా అదేలే. మరి ఎంత దూరం నక్షత్రాన్ని అనుసరించి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తులు ఇప్పుడేమిటి హేరోదు ఇంటికెళ్ళిపోయినారు. కదా! అందువలన ఆ హీరోది అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, అతడు ఈ జ్ఞానం వలన, ఆయన దగ్గర ఉన్న శాస్త్రుల వలన విషయాన్ని పరిష్కారంగా తెలుసుకొని, ఆయన ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపల ఉన్న మగ సంతానం అందరిని సంపించేదానికి ఆజ్ఞాపన జారీ చేసినాడు. ఇది దయ్యముల జ్ఞానం వంటిది. సరే. మరి పరసంబంధమైన జ్ఞానంలో ఉన్నమాట. ఒక్క మాట జ్ఞాపకం పెట్టి చేసి నేను ముగించేస్తాను. కారణం అంటే సమయం దాటిపోతుంది కనుక ఒకటి వింటాం. కనికరముతోనూ మంచి ఫలముతో కూను నిండుకున్నదే అని ఒక మాటుందయ్యో. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే, కనికరముతోనూ మంచి ఫలములతో కూడా నిండుకున్నది. ఆ పరసంబంధమైన జ్ఞానములో 7 భాగాలున్నాయి. నేను ఒక భాగం మాత్రమే చెప్తా ఉన్నాను. కొందరైతే దీన్ని 2 కంబైన్డ్ 2 విడుదల చేసి, కనికరం అనే మాట వేరుగాను, మంచి ఫలంతో కూడుకున్న 7 జోడి చేసి 8 భాగాలని దైవజనులు వ్యాఖ్యానించిన దైవజనులు నేను ఎరుగుదును. అయితే నేను ఆ రెండిటిని ఒకటిగా కంబైన్ చేసుకొని ధ్యానించుకున్నాను. ఈ ధ్యానించినప్పుడు యోసేపు నాకు జ్ఞాపకం వస్తా ఉన్నాడయ్యా. యోసేపు ఐగుప్తుకు పోయినప్పుడు మరి అన్నలమ్మాయిని అమ్మేశారుగా. ప్రైమ్ మినిస్టర్ హోదాకొచ్చేసాడుగా. రాజు తర్వాత ఆయనే కదా అధికారి. ఆ స్థానానికొచ్చినప్పుడు తన సహోదరులొచ్చినప్పుడు నిజం చెప్పాలని ఏం చెప్పాలి? ఇలాగా నేను అనేకమైన కష్టాలకు పాలయ్యేదానికి ఎవరు కారణం? వీరు గదా నన్ను ద్వేషించి అమ్మేసేసారని వారి మీద ప్రతీకారంగా మరి ఇక కఠినమైన శిక్ష విధించాలి. కానీ అట్లా కాకుండా వారి మీద కనికరం చూపించి ఐగుప్తులో మంచి స్థానములో వారికి నివాసాన్ని ఏర్పాటు చేసినాడయ్యో! చూడండి ఇది కనికరముతోనూ, మంచి ఫలముతో కూడా నిండింది కనుక, పరసంబంధమైన జ్ఞానం మనం కలిగి ఉండవలసినట్లాగా, కనికరం కలిగిన వారంగా, జాలి కలిగిన వారముగా, మన ఇంటి వారికి మాత్రమే కాదు, విశ్వాసులకు మాత్రమే కాదు గానీ, మనల్ని మన మీద వ్యతిరేకంగా కార్యాలు జరిగించే వారి మీద కూడాను జాలి చూపించాల్సిన అవసరం, కనికరం చూపించాల్సిన మనసు కలిగి ఉండవాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నాం. ఇట్లాగా మన సద్భక్తి ద్వారా, మార్పు పొందిన జీవితం ద్వారా మరి
అనేకులు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందేదానికి సాధనాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నా మన పట్ల దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం ఏంటంటే రక్షణ పొందిన మనము రక్షణ పొందినట్లే కాకుండా ఈ కడపటి వాడు ఎలాగా మొదటి వాడైనాడో అలాగా ఆఖరా దినాల్లో రక్షణ పొందిన వ్యక్తులు కూడాను ఈ రీతిగా మంచిగా జీవించాలని ఈ కడపటి వాడు మొదటి విషయానికి వచ్చి అనేక విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సమయం దాటిపోయింది కనుక నేను చెప్పడం లేదు. ఇంకోసారి మాట్లాడుకుందాము. ఈ యొక్క ఆఖరా దినాల్లో ఉంటా ఉన్నాం మనము రక్షణ పొందిన మనము నీతిలో భక్తిలో పరిశుద్ధతలో ఎదిగి వర్తిల్లి రేపు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలువబడే ఆ పిలుపుకు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అదే సందర్భంలో అనేక ఆత్మల రక్షణ కొరకు సమయం అనకుండా ఆ సమయం అనకుండా మనం ప్రయాసపడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆయన. అంటే యాకోబు మొదటివాడు కడపటివాడయ్యాడు, కడపటివాడు మొదటివాడైనాడు. ఈ రీతిగా మనము రేపు ప్రభు సన్నిధిలో మరి మెప్పు పొందేవాడుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఈశ్వరి టీవీకును మరి కనెక్ట్ అయిన ప్రతి సహోదరికి కూడా మా కుటుంబంలో చెప్తా ఉన్నాము. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయే ఈ మహాకృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. అయ్యా అందరికీ వందనాలు. తండ్రి నాయన నీ స్తుతించుటకు గణపరచుటకు మాకు ఇస్తున్న గొప్ప సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ లోకంలో తండ్రి మీరు చూపించిన ప్రేమకు ఎవరు ఈ లోకంలో బద్దులము కాము, కానీ ఉచితమైన ప్రేమ ద్వారా ఉచితముగా రక్షించబడి దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఉండుటకు మీ యొక్క ఆత్మను మా జీవితాలలో కుమ్మరింప చేస్తూ సత్యంలో నిలబడుటకు సాక్షులుగా మీ అందు ప్రభు తండ్రి నాయన అని స్తుతించుటకు మాకు ఇస్తుంటున్న గొప్ప సమయాన్ని బట్టి కూడా వెళ్ళలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి మీరు లేని వారమైతే మిమ్మల్ని మేము ఎప్పుడు ఈ లోకంలో తండ్రి మరణప్రాప్తులై ఉంటున్నాం. మమ్మల్ని క్రీస్తు యేసు సంఘములో సత్యములో నిలబడుటకు మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని అనుదినము కుమ్మరింప చేస్తూ దేవా పెద్దలు శాంసనయ్య గారు దేవా వారితో మీరు మాట్లాడి దేవా పరలోక వర్తమానమును మాకు బయలుపరిచినందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి సత్య సువార్తను ప్రకటిస్తూ సత్యంలో నిలబడుటకు మాకు మీ యొక్క కృపనిచ్చినందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. నిజంగా లోకంలో జరుగుచుంటున్న విపత్తులను, లోకంలో మీ కొరకు సత్యవంతులను దేవా మీ యొక్క పాద సన్నిధానంలో పెడుచు ఉంటున్నాం. లోకంలో ఉంటున్న ప్రతి అవసరత యందు మృతులుగా ఉంటున్న మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క సత్య సువార్తను అనేకులకు ప్రకటించుటకు క్రీస్తు యేసు రక్త సంబంధులుగా మమ్మల్ని ఆయత్తపరిచినందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము ఏ పాటి వారము తండ్రి అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే మా యొక్క జీవితాల యందు దేవా మీ యొక్క కృప నుంచి అనుదినము అనుక్షణము దేవా మీ యొక్క కాపుదలతో భద్రతతో మమ్మల్ని కాచి కాపాడుచు నేనున్నాను, నిన్ను అరచేతిలో చెక్కుకొని నీకు సహాయము చేయవాడును నేను తప్ప ఈ లోకంలో ఎవడూ లేడని మిమ్మల్ని గుర్తెరిగి మీ అందు నిలబడుటకు మీ కొరకు జీవించుటకు మాకు ఇస్తుంటున్న గొప్ప సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ పెద్దలను శాంసనయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. పెద్దవారు అయినప్పటికీ దేవా సత్యసువార్తను అనేకులకు ప్రకటించుటకు ఈ యొక్క జూమ్ మీటింగ్లో కూడా అనేకులు చేరి మీ యొక్క సత్యమునకు స్తంభముగా నిలబడుటకు ఆయత్తపరుస్తుంటున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వారికి ఉంటున్న సమస్త బలహీనతల నుండి బలపరిచి సహాయము చేయమని
మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్.